మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కారణాల వల్ల మొబైల్ పోగొట్టుకున్న 28 మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు మొబైల్ ఫోన్లను వాటి యజమానులకు అందజేత ఏదైనా కారణం చేత ఫోన్ పోగొట్టుకున్న వారు స్థానికంగా పోలీస్ స్టేషన్ లో గాని IMEI నెంబర్ తో CIR పోర్టల్లో ఫిర్యాదు చేస్తే వారి మొబైల్స్ తిరిగి పొందే అవకాశం ఉంటుందని అన్నారు. ఫోన్ వాడే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా IMEI నెంబర్ ను గుర్తు పెట్టుకోవాలని బాలానగర్ DCP కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూచనలు చేసిన DCP సురేష్ కుమార్ ఈ కార్యక్రమంలో DI కనకయ్య, CI మల్లేష్, SIలు ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు పాల్గొన్నారు. ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో వారందరినీ CIR పోర్టల్ ద్వారా వారి మొబైల్ని మళ్ళీ తిరిగి ఇచ్చే దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ నిర్విరామంగా కృషి చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో లేదా ఎవరి మొబైల్స్ అయితే దొంగిలించబడ్డాయో వాళ్ళకి మేము ఇచ్చే సూచనలు ఏంటంటే, మొదట మీ మొబైల్ పోగొట్టుకోగానే ఒకవేళ మీరు కనుక టెక్నాలజీ మీకు ఐడియా ఉంటే కనుక CIR పోర్టల్లోకి వెళ్ళి అక్కడ మీ పాత మీ మొబైల్ పోగొట్టుకున్నప్పుడు లేదా తస్కరించబడ్డప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వడం, దాంతోపాటుగా IMEI నెంబర్, మీరు ఆ మొబైల్కి ఒక IMEI నెంబర్ ఉంటుంది, స్పెషల్ నెంబర్, అది అప్లోడ్ చేయటం. తర్వాత మీ ID ప్రూఫ్, ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఫోటో, ఓటర్ ID కానీ, ఇలాంటిది ఏదైనా ఒక ID ప్రూఫ్ దాంట్లో అప్లోడ్ చేయడం. తర్వాత ఇవి చేయడం, దాని తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఏ లిమిట్స్ వస్తుంది అలాగ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం. లేదంటే పోలీస్ స్టేషన్కి వస్తే మేమే మీ తరఫున ఇవన్నీ చేస్తాము. మీ అప్పుడు మొబైల్ నెంబరు, IMEI నెంబరు, ID ప్రూఫ్ తీసుకొస్తే మేమే CIR పోర్టల్లో వీటన్నిటిని అప్లోడ్ చేసి దానికి ఒక పోలీస్ కంప్లైంట్ నెంబర్ ఒకటి జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ కూడా అదే పోర్టల్లో అప్లోడ్ చేసి ఆ నెంబర్ ఇస్తాం మీకు. తర్వాత మీరు ఒక ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీది కానీ మీ బంధువులది కానీ ఎవరిదైనా ఒక ఆల్టర్నేట్ పోయిన నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఇస్తే ఆ ఆల్టర్నేట్ నెంబర్ కూడా CIR పోర్టల్లో కనుక అప్లోడ్ చేసినట్టయితే మనకి ఆ నెంబర్కి ఒక OTP వస్తుంది. ఆ OTPని కూడా CIR పోర్టల్లో మళ్ళీ మనం నమోదు చేయాలి. అప్పుడు మీరు ఏ మొబైల్ అయితే పోగొట్టుకున్నారో ఆ మొబైల్ లాక్ అయిపోతుంది, దాన్ని ఎవరు వాడడానికి అవకాశం ఉండదు. మళ్ళీ ఎవరైనా కానీ ఆ మొబైల్ వాడడానికి ప్రయత్నం చేసి దాంట్లో కొత్త సిమ్ వేసినట్టయితే కనుక ఇమ్మీడియట్గా మీరు ఏదైతే ఆల్టర్నేట్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి కూడా ఒక మెసేజ్ వస్తుంది. దాంతో మనం ఆ ఫోన్ని ట్రాక్ చేసి పట్టుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఎవరైతే ఫోన్ పోగొట్టుకున్నారో లేదా ఫోన్ యొక్క దొంగతనానికి గురైనారో వాళ్ళు ఇమ్మీడియట్గా మీకు కుదిరితే మీరు CIR పోర్టల్లో నమోదు చేసుకోండి. లేదంటే మీరు పోలీస్ స్టేషన్కి రండి. ఒక ID కార్డు, ఒక ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, పాత మొబైల్ నెంబరు, IMEI నెంబర్ తీసుకొని రండి. మేము తప్పకుండా మీ మొబైల్ పొందడానికి, మీ మొబైల్ మళ్ళీ తిరిగి మీరు పొందడానికి మేము సహాయం చేస్తాము. ఇంకొకటి ఏంటంటే, ఈ మొబైల్స్ దాదాపుగా ఏవైతే దొంగిలించబడినాయో ఆ మొబైల్స్ జగదీష్ మార్కెట్కి వెళ్ళి అక్కడి నుంచి వేరే రాష్ట్రాలు కూడా, ఇప్పుడు కూడా మనం చూసినట్టయితే 28లో కూడా మనం బీహార్ నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఆ ఫోన్లు తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఆ ఫోన్లు ఎక్కడెక్కడికో పోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా వస్తే కనుక మేము ఆ మొబైల్లో ఎవరైనా వాడడానికి ట్రై చేస్తే దాన్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పని చేయండి, మీ మొబైల్ మీరు తిరిగి కొనండి. కొనడానికి ట్రై చేయకండి, ఎందుకంటే దానివల్ల ఇట్లా దొంగతనాలకి మనమే ప్రోత్సహించినట్టు అవుతుంది. అదే కాకుండా ఆ మొబైల్లో రిమోట్ యాక్సెస్ యాప్స్ వేసి మీ కదలికలు కానీ, మీ విలువైన సమాచారాన్ని కానీ, మీ పర్సనల్ డేటాని కానీ వాళ్ళు తస్కరించే అవకాశం ఉంది. కాబట్టి మీరు పాత మొబైల్స్ కొనడానికి ఎవరో కూడా ఆలోచించకండి, ప్రయత్నించకండి. మొబైల్ పోగానే వాళ్ళు వెంటనే ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తేనే మనకి మెసేజ్ వస్తుంది. కాబట్టి ఇంకా సైబర్ క్రైమ్ దాకా పోయే అవకాశం లేదు. అది అయితే మా దృష్టికి రాలేదు, ఇప్పటివరకైతే మా దృష్టికి రాలేదు. మా దృష్టికి అయితే రాలేదు. ఇప్పుడు 28లో మా దృష్టికి రాలేదు. సార్, ఇప్పుడు CIR పోర్టల్లో రిజిస్టర్ చేశాక ఆ స్టేటస్ తెలుసుకోవడం ఎలా సార్? ఎవ్రీ టైం మీకు కాల్ రిజిస్టర్ అదేనా సార్? స్టేటస్ తెలుసు, మీకు మెసేజ్ వస్తుంది. మీకు మొబైల్ దొరికితే వెంటనే మీరు ఆల్టర్నేటివ్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ నెంబర్కి మీ మొబైల్ ఇక్కడ ఫలానా దగ్గర ఉంది, వాడుతున్నారు, వాడడానికి ట్రై చేశారని ఒక మెసేజ్ వస్తుంది. స్టేటస్ తెలుసుకోవడం స్టేటస్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఒక నెంబర్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి ఆ నెంబర్ కొట్టి మీరు స్టేటస్ తెలుసుకోవచ్చు, దొరికిందా లేదా. ఎస్. థ్యాంక్స్ చెప్పండి అందరూ ఒకసారి సార్కి.